Welcome to SK Statistics tutorial. Today topic Statistics 5 Applied Statistics 1 Unit 4. Why Unit 4? For exam purpose, I am starting easy and very important topic, that is SQC. Okay na? SQC means statistical quality కంట్రోల్. ఓకేనా? ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీన్. ఫర్ లాంగ్ క్వశ్చన్స్ ఫస్ట్ టాపిక్ మీన్ సెట్ అప్ ఎక్స్ బార్ చార్ట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ది ఎక్స్ బార్ చార్ట్ అని క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా? లెట్ us మూవ్ ఆన్ టు ది టాపిక్. ఫస్ట్ set up the for mean chart means in many situations the specifications of units produced are known and also variation which are calculated. మనం ఒక ఫ్యాక్టరీలో ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వాటిని క్యాలిక్యులేట్ చేయడానికి మీన్ చార్ట్ని వాడతాం. ఓకేనా? మీన్ చార్ట్ ఫస్ట్ లెట్ us కన్సిడర్ ది క్వాలిటీ ప్రొడక్ట్ యొక్క డాటా తీసుకొని అందులో నుంచి XIJ అంటే XIJ మీన్స్ డాటా వాల్యూస్. ఐ వాల్యూస్ I ఈజ్ ఈక్వల్ టు 1 to K. ఓకేనా? ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ప్రొడక్ట్ డాటా XIJ మీన్స్ డాటా వాల్యూస్. ఓకేనా? XI వాల్యూస్ K శాంపిల్స్ విత్ ఈక్వల్ సైజెస్ అంటే ఐ వాల్యూస్ అనేది I ఈక్వల్ టు K శాంపిల్స్ అన్నట్టు. అందులో ఈక్వల్ సైజెస్ ఉండాలి. అంటే ఎలా అంటే X11 X12 అప్ టు సో ఆన్ X1N ఉండాలి. ఒకటి ఇది K X1 యొక్క శాంపిల్, అది X1I X1 యొక్క శాంపిల్. ఒకవేళ X2 శాంపిల్ తీసుకుంటే X21 X22 అప్ టు సో ఆన్ X2N అంటే ఈక్వల్ సైజ్. ఇందులో N శాంపిల్స్ ఉన్నాయి, దిస్ X2 ఆల్సో N శాంపిల్స్, అట్లా అప్ టు సో ఆన్ XK శాంపిల్స్ తీసుకుంటే అందులో ఏముండాలి XK1 XK2 అప్ టు సో ఆన్ XKN. దిస్ ఈజ్ ది K శాంపిల్స్ విత్ ఈక్వల్ సైజెస్ అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ప్రాసెస్ చెప్తా. ఈ ప్రాసెస్ ఆల్ చార్ట్స్కి సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి. ఓకేనా? ఆల్ చార్ట్స్కి సేమ్ ప్రాసెస్. ఏంటి ప్రాసెస్ అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ నొటేషన్స్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ స్టెప్ UCL CL వాల్యూస్. ఓకేనా? ఫైండ్ ది UCL LCL CL వాల్యూ. సేమ్ ప్రాసెస్ ఫర్ 7 చార్ట్స్. ఓకేనా? సేమ్ చార్ట్స్ 7 చార్ట్స్ ఉంటాయి. 7 చార్ట్స్కి సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత నొటేషన్స్, తర్వాత ఫైండింగ్ ది UCL CL అండ్ LCL. UCL అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్, LCL మీన్స్ లోయర్ కంట్రోల్ లిమిట్, CL మీన్స్ కంట్రోల్ లిమిట్స్. నెక్స్ట్ ఈ వచ్చిన వాల్యూస్ని ద ఫైండింగ్ వాల్యూస్ డివైడ్ టు 2 కేసెస్. ఫస్ట్ వన్ నోన్ అని, సెకండ్ వన్ అన్నోన్ అని అజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ది నోన్ వాల్యూస్ అయినప్పుడు ఫస్ట్ కేస్ నోన్ వాల్యూస్, సెకండ్ కేస్ ఏమో అన్నోన్ వాల్యూస్. ఓకే. నెక్స్ట్ తర్వాత స్టెప్ గ్రాఫ్. నెక్స్ట్ ఇందులో గ్రాఫ్లో డిఫైన్ చేయాలి. నెక్స్ట్ కంక్లూజన్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత కన్స్ట్రక్షన్ అంటే ప్రాబ్లమ్, హౌ టు డెరైవ్ ది ప్రాబ్లమ్స్. ఓకేనా? హౌ టు ఫైండ్ ది ఆన్సర్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్, కన్స్ట్రక్షన్స్. ఇందులో కన్స్ట్రక్షన్స్లో మళ్ళీ సేమ్ స్టెప్స్ ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఏం చేయాలి? ఇంట్రడక్షన్, నొటేషన్స్, ఫైండింగ్ ది లిమిట్ వాల్యూస్. నెక్స్ట్ డివైడ్ ది 2 టైప్స్, కేస్ 1 known values, case 2 unknown values. నెక్స్ట్ గ్రాఫ్, కంక్లూజన్, కన్స్ట్రక్షన్. ఓకేనా? దిస్ ఈజ్ ద స్టెప్స్ ఫర్ ది ఫైండింగ్ ది కంట్రోల్ లిమిట్స్. ఓకే. నౌ స్టార్ట్ ది ప్రాసెస్.
Introduction part is completed. Next part, notations లో ఫస్ట్ వన్ ఎక్స్ ఐ బార్. ఎక్స్ ఐ బార్ అంటే ఐత్ మీన్ కి ఫార్ములా 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n xij. ఓకేనా, xij గుర్తుపెట్టుకోవాలి. xi బార్ అంటే xi బార్ మీన్స్ ఐత్ శాంపుల్ మీన్. ఓకేనా, ఐత్ శాంపుల్ మీన్. దాని ఫార్ములా 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n xij. నెక్స్ట్ తర్వాత టోటల్ మీన్ ఈజ్ డినోటెడ్ బై డబుల్ ఎక్స్ బార్. ఓకేనా, ఎక్స్ డబుల్ బార్. దీని ఫార్ములా 1/n k సమ్మేషన్స్ i ఈజ్ ఈక్వల్ టు 1 to k సమ్మేషన్ j ఈజ్ ఈక్వల్ టు 1 to n xij. ఓకేనా, xij. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, ఎక్స్ డబుల్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/k 1 minute. ఇప్పుడు 1/k అని వస్తుంది. 1/k ఇక్కడ ఐ వాల్యూస్ని నేను అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఐ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఉన్న జే వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఆ లిమిట్, అప్పర్ లిమిట్ వాల్యూ ఎన్, ఇక్కడ ఎన్కే ఉంటుంది, ఎన్ ఇంటూ ఎక్స్ ఐ బార్ అవుద్ది. ఓకేనా, ఈ టోటల్ వాల్యూస్ మనకి ఇక్కడ ఏంది, ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముంది, xi బార్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు అంటే xij ఉంది కదా, ఈ ఎన్ని అవుట్ సైడ్ పంపేయండి. అప్పుడు ఏమవుద్ది, ఎన్ ఇంటూ xi బార్ ఉంటుంది, ఎన్ ఇంటూ xi బార్. అది వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయని అంటున్నా. ఈ ప్లేస్లో సమ్మేషన్ i j ఈజ్ ఈక్వల్ టు 1 to n xij ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఎన్ ఇంటూ xi బార్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ సబ్స్టిట్యూట్ ది ఎన్ ఇంటూ xi బార్ వాల్యూ. ఇప్పుడు ఎన్ ఇంటూ xi బార్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రిమైనింగ్ టర్మ్ ఏం మిగులుతుంది, ఎక్స్ డబుల్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 1/k సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to k xi బార్. ఓకేనా, టోటల్ 3 ఫార్ములాస్. ఇక్కడ 3 ఫార్ములాస్ ఏంటి నోటేషన్స్లో, xi బార్ వాల్యూ, ఎక్స్ డబుల్ బార్ వాల్యూ అండ్ ఎక్స్ డబుల్ బార్కి అనదర్ ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ ఇంకో నోటేషన్ ఫార్ములా ఏంది, ఆర్ఐ అంటే ఐత్ వాల్యూస్ యొక్క రేంజ్. రేంజ్కి ఫార్ములా ఏంటిది, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. రేంజ్కి ఫార్ములా మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. బట్ అకార్డింగ్ టు అవర్ డాటా మ్యాక్సిమం xij మైనస్ మినిమం xij. ఓకేనా, దిస్ ఈజ్ ది 4th ఫార్ములా. ఓకే, ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీటెడ్ అండ్ నోటేషన్ పార్ట్ కంప్లీటెడ్. ఇప్పుడు నెక్స్ట్ డిఫైన్ లిమిట్ వాల్యూస్ ఏంటి ఉంటాయి, యూసిఎల్ ఒకటి ఉంటుంది, సిఎల్ ఉంటుంది, నెక్స్ట్ ఎల్సిఎల్ అని ఉంటుంది. ఓకేనా, యూసిఎల్కి స్టాండర్డ్ ఫార్ములా ఏముంటుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ 3 into స్టాండర్డ్ 3 into standard error of t. Some books having the standard deviations, some books have standard error, both are same. Okay na, don't worry. Next CL expectation of, కొన్ని బుక్లలో స్టాండర్డ్ ఎర్రర్ అని ఉంటుంది, కొన్ని బుక్లలో ఎస్డి అని ఉంటుంది. ఏం కాదు, పోత్ వాల్యూస్ సేమ్. ఓకేనా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ. నెక్స్ట్ ఎల్సిఎల్కి ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. ఓకేనా, ఇవి 3 ఫార్ములాస్ ఈ 4th యూనిట్లో మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఓకే, ఈ ఫార్ములాస్ ఇప్పుడు మనం దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మనం ఎక్స్ బార్ చార్ట్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే అప్పుడు ఏం చేయాలి, టీ ఈజ్ రిప్లేస్డ్ బై
ఎక్స్ బార్, ఓకేనా, ఎక్స్ బార్తోని రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, యూసిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ఎక్స్ బార్ ఐతోని రీప్లేస్ చేయాలి. ఎక్స్ బార్ ఐ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ ఐ. నెక్స్ట్ సిఎల్ అంటేనేమో ఎక్స్ బార్ ఐ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎల్సిఎల్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ప్లస్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ ఐ, ఓకేనా. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్, నెక్స్ట్ నోటేషన్, నెక్స్ట్ ఫైండింగ్ ది లిమిట్ వాల్యూస్. ఇది స్టాండర్డ్ ఫార్ములాస్, యూసిఎల్కి ఎల్సిఎల్కి స్టాండర్డ్ ఫార్ములాస్ ఆర్ రిప్లేస్డ్ బై ది different charts. Now today topic mean chart, that's why t is replaced by the xi bar, okay na. Find the x bar I value and standard error of x bar I value, okay na. First x bar I value find out chestam. Find x bar I value. First wait, this is assumed as 1, ఇది 2, ఇది 3, ఓకేనా. టోటల్ 3 ఈక్వేషన్ అజ్యూమ్డ్, 1 2 3 ఈక్వేషన్ యూసిఎల్స్, ఓకే. నెక్స్ట్ ఎక్స్ ఐ బార్ వాల్యూ ఏంటిది, ఫార్ములా ఎక్స్ ఐ బార్ వాల్యూకి ఫార్ములా 1/n సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎక్స్ ఐ జే, ఓకేనా. ఎక్స్ ఐ జే. ఫస్ట్ స్లైడ్లో మనం ఒకటి మర్చిపోయినాం. ఇక్కడ ద టోటల్ శాంపుల్ వాల్యూస్ ఆర్ ఫాలోస్ మీన్ వాల్యూ మ్యూ అండ్ స్టాండర్డ్ ఎర్రర్ వాల్యూ సిగ్మా స్క్వేర్ అజ్యూమ్ చేసుకోవాలి ఒకటి, ఓకేనా. ఓకేనా. ఇక్కడ ఎక్స్ఐజే ఫాలోస్ ఇన్ ఆఫ్ మ్యూ కామా సిగ్మా స్క్వేర్, ఓకేనా. మ్యూ కామా సిగ్మా స్క్వేర్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ఐజే వాల్యూ ఏంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ఐజే వాల్యూ మ్యూ. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ఐజే వాల్యూ సిగ్మా స్క్వేర్. ఈ 2 వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. దట్ అవర్ డాటా ఈజ్ ఫాలో ది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్, ఓకేనా. ఎక్స్టెండ్ ఇప్పుడు ఇక్కడికి రండి, ఓకేనా. కన్సిడర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మీన్స్ 1/n సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n xij. అప్లై ది ఎక్స్పెక్టేషన్ ఆన్ ఇన్నర్ సైడ్ అప్లై చేస్తే ఏమవుతుంది, 1/n, n మీన్స్ కాన్స్టెంట్ కాబట్టి టేకింగ్ టు అవుట్ సైడ్, అండ్ సమ్మేషన్ ఆల్సో కాన్స్టెంట్, ఓకేనా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ఐజే మీన్స్ మ్యూ వాల్యూ, ఓకేనా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ఐజే వాల్యూ మీన్స్ మ్యూ వాల్యూ, మ్యూ అంటే మ్యూ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మ్యూ అర్థమైంది. ఇక్కడ మ్యూని 2 times ఆడిస్తే 2 మ్యూ, 3 times ఆడిస్తే 3 మ్యూ, అప్ టు సో ఆన్ ఎనీ టైమ్స్ n మ్యూ కదా. n మ్యూ అంటే 1/n ఇంటూ n మ్యూ, ఓకేనా. n క్యాన్సిల్ అయిపోతే మ్యూ వస్తుంది. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ఐ వాల్యూ ఏమొచ్చింది మనకి, మ్యూ వచ్చింది, ఓకేనా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ఐ వాల్యూ మ్యూ. నెక్స్ట్ ఇంకా మనకేం కావాలి వాల్యూస్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూస్. నెక్స్ట్ స్లైడ్, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఐ బార్ వాల్యూస్, ఓకేనా. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూ ఏంది ఇక్కడ, వేరియన్స్ ఆఫ్ 1/n సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n xij, ఓకేనా. xij ఇక్కడ వేరియన్స్ నుంచి
కాన్స్టెంట్ అంటే 1/n కాన్స్టెంట్ కదా, దాన్ని అవుట్ సైడ్ తీసుకొస్తే ఏమవుద్ది అంటే 1/n² ఏ కాన్స్టెంట్ టేకింగ్ ఇంటూ అవుట్ సైడ్ దట్ టర్మ్ ఈజ్ స్క్వైర్డ్. ఓకేనా, స్క్వైర్ టర్మ్ అయిపోద్ది. ఓకేనా, అది స్క్వైర్ టర్మ్ అవుద్ది. నెక్స్ట్ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n వేరియన్స్ ఆఫ్ xij. ఓకేనా, వేరియన్స్ ఆఫ్ xij. హియర్ xij ఫాలోస్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి 1/n² సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n సిగ్మా స్క్వేర్. ఓకేనా, సిగ్మా స్క్వేర్. ఇప్పుడు ఇందులో ఈ సిగ్మా స్క్వేర్ని 1 టైం వేస్తే సిగ్మా స్క్వేర్, 2 టైమ్స్ వేస్తే 2 సిగ్మా స్క్వేర్, 3 టైమ్స్ వేస్తే 3 సిగ్మా స్క్వేర్, n టైమ్స్ వేస్తే n సిగ్మా స్క్వేర్ బై n స్క్వేర్. అది n క్యాన్సిల్ అయిపోతే సిగ్మా స్క్వేర్ బై n. దిస్ ఈస్ విచ్ వాల్యూ, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూ. కానీ నీకు కావాల్సింది ఏంది, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూ కావాలి. ఎక్స్ బార్ ఐ వాల్యూ కావాలంటే అండర్ రూట్ ఆఫ్ ది వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఐ బార్ వాల్యూ అంటే అండర్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ బై ఎన్ అంటే సిగ్మా బై రూట్ ఎన్ అవుద్ది. ఓకే, ఇది ద టోటల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ది 1, 2, 3 ఈక్వేషన్. అప్పుడు యూసిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ఐ బార్ కదా, అంటే వాల్యూ ఏమవుద్ది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూసిఎల్ వాల్యూ ఏంది, మ్యూ. ఓకేనా, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మనం ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో 1 ఈక్వేషన్లో 1, 2, 3 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకేనా, ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూ అంటే మ్యూ ప్లస్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ఐ బార్ వాల్యూ అంటేనేమో సిగ్మా బై రూట్ ఎన్. ఓకేనా, దిస్ ఈస్ యూసిఎల్ వాల్యూ. నెక్స్ట్ సిఎల్ వాల్యూ. సిఎల్ అంటే ఏంది, ఇక్కడ ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్. నెక్స్ట్ ఎల్సిఎల్ వాల్యూ. ఎల్సిఎల్ అంటే మ్యూ ప్లస్ కాదు సారీ మ్యూ మైనస్ 3 ఇంటూ సిగ్మా బై రూట్ ఎన్. ఓకేనా, దిస్ ఈస్ ది ఫైండింగ్ ది యూసిఎల్, ఎల్సిఎల్ అండ్ సిఎల్ వాల్యూస్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, 2 కేసెస్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ కేసు కేస్ 1లో ద మ్యూ అండ్ సిగ్మా ఆర్ నోన్ అనుకోవాలి. లెట్ us assume మ్యూ అండ్ సిగ్మా ఆర్ known values. అప్పుడు ఏం చేయాలి, మ్యూ ఈజ్ రిప్లేస్డ్ బై మ్యూ డాష్ అండ్ సిగ్మా ఈజ్ రిప్లేస్డ్ బై ది సిగ్మా డాష్. ఓకేనా, జస్ట్ డాష్ని యాడ్ చేయాలి. అంటే అప్పుడు ఏమవుద్ది, యూసిఎల్, సిఎల్, ఎల్సిఎల్ ఏమవుద్ది, డైరెక్ట్ ఇక్కడనే రాస్తున్నా, మ్యూ డాష్ సిగ్మా డాష్, మ్యూ డాష్ సిగ్మా డాష్. ఓకేనా, యూసిఎల్ ఇక్కడ మ్యూ డాష్ ప్లస్ 3 సిగ్మా డాష్ బై రూట్ ఎన్. ఓకే, ఈ టోటల్ ఈక్వేషన్స్ అన్ని ఇక్కడ రాయాలి. ఓకే, అండ్ జస్ట్ ఫస్ట్ కేస్ మ్యూ అండ్ సిగ్మా ఆర్ ఏ known values. ఓకే, known values. నెక్స్ట్ సెకండ్ కేస్. ఇక్కడ నోన్ అంటే జస్ట్ ఆ నోన్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అన్నట్టు. డాష్ మీన్స్ నోన్ వాల్యూస్ అన్నట్టు, డాష్ మీన్స్ నోన్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ కేస్ టూ మ్యూ అండ్ సిగ్మా ఆర్ అన్నోన్. ఓకేనా, అన్నోన్. ఇక్కడ అన్నోన్ కాబట్టి ఫైండింగ్ ది అన్బయాస్డ్ ఎస్టిమేటర్ వాల్యూస్. ఓకేనా, అన్బయాస్డ్ ఎస్టిమేటర్ వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను చెప్తా చూడండి. ఫైండింగ్ ది అన్బయాస్డ్ ఎస్టిమేటర్స్. ఫస్ట్ ఫైండింగ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డబుల్ ఎక్స్ బార్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ డబుల్ బార్ అంటే అప్పుడు ఏమవుద్ది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1/k సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు, నేను చెప్పిన స్టార్టింగ్లో ఇక్కడ ఫార్ములా నోటేషన్స్లో చెప్పిన కదా, ఇక్కడ ఎక్స్ డబుల్ బార్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు 1 to n
ఎక్స్ ఐ బార్, ఓకేనా, ఎక్స్ ఐ బార్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ లోపలికి అప్లై చేస్తే 1/k ఈజ్ కాన్స్టాంట్. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to k ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఐ బార్ అవుద్ది, ఓకేనా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఐ బార్ ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఐ బార్ వాల్యూ ఏమొచ్చింది మనకి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఐ బార్ వాల్యూ మ్యూ, కాబట్టి సబ్స్టిట్యూట్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఐ బార్ వాల్యూ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఐ బార్ వాల్యూ మ్యూ అవుద్ది, మ్యూ, ఓకేనా, టోటల్ వాల్యూ మ్యూ. నెక్స్ట్ మ్యూని 2 times ఆడేస్తే 2 మ్యూ, 3 times ఆడేస్తే 3 మ్యూ, అప్ టు సోన్ k times ఆడేస్తే k మ్యూ అవుద్ది, ఓకేనా. k times ఆడేస్తే k మ్యూ, ఓకేనా, k మ్యూ అవుద్ది. ఈ k క్యాన్సిల్ అయిపోతే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ డబుల్ బార్ వాల్యూ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ డబుల్ బార్ వాల్యూ మ్యూ, ఓకేనా. దెన్ ఎక్స్ డబుల్ బార్ ఈజ్ అంటే ఎక్స్ డబుల్ బార్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ మ్యూ, ఓకేనా. ఎక్స్ డబుల్ బార్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ మ్యూ, ఓకేనా. అంటే మ్యూ ప్లేస్లో ఏం రిప్లేస్ చేయాలి, ఎక్స్ డబుల్ బార్ని రిప్లేస్ చేయాలి. ఎప్పుడు కేస్ టు అన్నోన్ వాల్యూస్, వెన్ కేస్ టు అన్నోన్ వాల్యూస్ అయినప్పుడు. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పెక్టేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టాండర్డ్ ఎర్రర్ వాల్యూస్ జస్ట్ వెయిట్, ఇప్పుడు ఆర్ఐ అంటే ఏంది, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూస్ కదా. మనం ఇప్పుడు ఆర్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ ఎందుకు చేయాలనేది లాస్ట్లో చెప్తా, ఓకేనా. ఆర్ బార్ వాల్యూ అంటే ఏంది, ఇక్కడ 1/k సమేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to k ఆర్ఐ, ఓకేనా. ఇది ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేది లాస్ట్లో చెప్తా, ఓకే. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ఐ వాల్యూ అంటే ఏంది, 1/, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1/k సమేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to k ఆర్ఐ, ఓకేనా. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అప్లయింగ్ ది ఎక్స్పెక్టేషన్ ఇన్సైడ్ అప్లై చేస్తే ఏమవుతుంది, 1/k సమేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to k ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ఐ అవుతుంది, ఓకేనా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ఐ ఇక్కడ రిమెంబర్ ది వన్ ఫార్ములా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ఐ వాల్యూ ఈజ్ d2 సిగ్మా, దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ వాల్యూస్, ఓకేనా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ఐ వాల్యూ, ఆర్ఐ కాదు ఇది, ఆర్ బార్ వాల్యూ ఏమవుద్ది, 1/k summation I is equal to 1 to k d2 sigma. This is the statistical quality control fixed values అవి, ఓకేనా. నెక్స్ట్ d2 సిగ్మాని హౌ మెనీ టైమ్స్ యాడ్ చేయాలి, k టైమ్స్ యాడ్ చేయాలి. k టైమ్స్ యాడ్ చేస్తే k d2 సిగ్మా అవుతుంది, ఓకేనా. k d2 సిగ్మా, k క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ d2 సిగ్మా మిగులుతుంది, ఓకేనా. మనకు కావాల్సింది ఏంది, ఈక్వేషన్లో సిగ్మా వాల్యూస్ కావాలి మనకు. ఆల్రెడీ మ్యూ వాల్యూస్ తెలుసు మనకు. మ్యూ వాల్యూ ఏమొచ్చింది, మ్యూ వాల్యూ ఆల్రెడీ మ్యూ ఈజ్ ఎక్స్ డబుల్ బార్, ఓకేనా. మ్యూ వాల్యూ ఎక్స్ డబుల్ బార్. మనకు కావాల్సింది సిగ్మా వాల్యూ ఏం రావాలి, ఆర్ బార్ బై d2 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా, ఓకేనా. నా హియర్ ఆర్ బార్ బై d2 ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ సిగ్మా, ఓకేనా. రిమెంబర్ 2 points here. Mu means x double bar value, substitute the mu place x double bar. Next substitute the sigma place r bar by d2, okay na. Why? Because mu and sigma are unknown, okay na. This is unknown, that's why finding the unbiased estimator values, that is mu unbiased estimator value is x double bar, sigma unbiased estimator value is r bar by d2, okay na. Next
కేస్ టూలో ఏమనుకోవాలో అన్నోన్ అనుకున్నాం కదా. అప్పుడు యూసిఎల్ కేస్ 2 యూసిఎల్ ఏముంది ఇక్కడ కేస్ 2. ఒక్క నిమిషం. ఓకే ఇప్పుడు XI బార్ వాల్యూ అంటే ఎంత వచ్చింది మనకి? సారీ ఇది కాదు, ఇక్కడ మ్యూ డాష్ వాల్యూ నోన్ అనుకున్నాం కదా. ఇప్పుడు నోన్ అనుకున్నప్పుడు మ్యూ డాష్ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ? ఎక్స్ డబుల్ బార్ని ఇక్కడ యూసిఎల్ ఏమొచ్చింది ఆన్సర్? యూసిఎల్ మ్యూ ప్లస్ 3 σ/√L. మ్యూ వాల్యూ ఏమొచ్చింది మనకి? ఎక్స్ డబుల్ బార్ వచ్చింది. నెక్స్ట్ సిగ్మా వాల్యూ R/D2 వచ్చింది కదా. అవి రెండు వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు యూసిఎల్ ఏమవుద్ది? ఎక్స్ డబుల్ బార్ యూసిఎల్ మీన్ చార్ట్ కాబట్టి యూసిఎల్ ఎక్స్ బార్ అని రాస్తాం. ఓకేనా, దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ యూసిఎల్ ఎక్స్ బార్ ఎక్స్ డబుల్ బార్ ప్లస్ 3 ఇంటూ సిగ్మా రాయాలి. సిగ్మా ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? R/D2ని సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ σ/√N సారీ ఆర్. R/D2 ఇంటూ 1/√N. నెక్స్ట్ సిఎల్ యొక్క ఎక్స్ బార్ మీన్ వాల్యూ ఏమవుద్ది? ఎక్స్ డబుల్ బార్ అవుద్ది. నెక్స్ట్ ఎల్సిఎల్ యొక్క మీన్ ఎక్స్ బార్ చార్ట్ వాల్యూ ఏమవుద్ది? ఎక్స్ డబుల్ బార్ మైనస్ 3 ఇంటూ R/σ is replaced by R/D2 and 1/√N. ఓకేనా, నెక్స్ట్ అనదర్ రిమెంబర్ పాయింట్ ఈస్ A2. దిస్ ఈస్ ద స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ టేబుల్ వాల్యూస్. ఓకేనా, ఇవి నెక్స్ట్ వీడియోలో చూస్తా. స్టాటిస్టికల్ కంట్రోల్ వాల్యూ టేబుల్ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తా. A2 = 3R/D2. ఓకేనా, దిస్ ఈస్ ద ఫిక్స్డ్ వాల్యూస్. ఇవి D2 సిగ్మా అండ్ A2 వాల్యూస్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్. ఇవి R బార్ వాల్యూ కాదు, ఒక్క నిమిషం. R బార్ కాదు, జస్ట్ 3/D2 ఇంటూ √N. ఓకేనా, A2 = 3/D2 ఇంటూ √N వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు యూసిఎల్ ఏమవుద్ది? యూసిఎల్ = ఎక్స్ డబుల్ బార్ ప్లస్ A2 R బార్. నెక్స్ట్ సిఎల్ = ఎక్స్ డబుల్ బార్. నెక్స్ట్ ఎల్సిఎల్ = ఎక్స్ డబుల్ బార్ మైనస్ A2 R బార్ అవుద్ది. ఓకేనా, దిస్ ఈజ్ అన్నోన్ వాల్యూస్. ఓకేనా, కేస్ 2 ఆన్సర్స్ ఎక్స్ డబుల్ బార్ A2 R బార్. సిఎల్ అంటేనేమో ఎక్స్ డబుల్ బార్. ఎల్సిఎల్ మీన్స్ ఎక్స్ డబుల్ బార్ మైనస్ A2 R బార్. Here A2 is the statistical quality control table values. ఓకేనా, ఫర్ ఫిక్స్డ్ N వాల్యూస్. ఓకేనా, నెక్స్ట్ దిస్ ఈజ్ ఫైండ్ అన్నోన్ కేసెస్. నెక్స్ట్ స్టెప్ గ్రాఫ్. ఓకేనా, గ్రాఫ్లో శాంపుల్ మీన్ వాల్యూస్ టేకింగ్ ఆన్ x-axis. నెక్స్ట్ sample size values are taking on the x-axis. next the mean values taking on y-axis. okay, this is graph. okay, sample sizes are x-axis. for all charts ఈ x-axis is fixed. or y-axis is different from the varies from the different charts. ఓకేనా, ఎక్స్ బార్ చార్ట్ అయితేనేమో మీన్ వాల్యూస్ అండ్
వై చార్ట్, వై యాక్సిస్. ఒకవేళ ఆర్ బార్ చార్ట్ అయితే వై యాక్సిస్ మీద ఆర్ బార్ వాల్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ సిగ్మా చార్ట్ అయితే వై యాక్సిస్ మీద సిగ్మా వాల్యూస్ తీసుకోవాలి. ఓకేనా. వై యాక్సిస్ వాల్యూస్ ఫ్రమ్ ది డిఫరెంట్ చార్ట్స్. ఓకే. నెక్స్ట్ కంక్లూజన్ ఏమొద్ది, కంక్లూజన్లో ద ఇఫ్ ది ఆల్ mean values lies between the UCL and LCL, then the uh, then the points are called as the అండర్ కంట్రోల్. ఒకవేళ పాయింట్స్ అనేది అవుట్ సైడ్ వెళ్తే అవుట్ ఆఫ్ ది కంట్రోల్. ఓకేనా. ఒకవేళ పాయింట్స్ అన్ని కూడా యూసీఎల్ లైస్ బిట్వీన్ యూసీఎల్ అండ్ ఎల్సీఎల్ ఇస్ ద కంట్రోల్ చార్ట్స్ ఆర్ ది అండర్ కంట్రోల్. ఒకవేళ అవుట్ సైడ్ వెళ్తేనేమో పాయింట్స్ అవుట్ సైడ్ వెళ్తేనేమో అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అని రాయాలి కంక్లూజన్. ఓకేనా. దిస్ ఈస్ ది కంక్లూజన్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. ఓకేనా. కన్స్ట్రక్షన్స్లో ఫాలోయింగ్ స్టెప్స్ ఫాలో కావాలి. ఒకటేమో ఫస్ట్ స్టెప్ ఎక్స్ బార్ ఐ వాల్యూస్, ఇంతకు ముందే చెప్పిన ఏంది, ఎక్స్ బార్ ఐ వాల్యూస్ 1/n సమ్మేషన్ ఐ జే ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎక్స్ ఐ జే. ఓకేనా. ఎక్స్ ఐ జే. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఫైండ్ ఇన్ ది టోటల్ మీన్ వాల్యూ అంటే ఎక్స్ డబుల్ బార్, ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన ఎక్స్ డబుల్ బార్ వాల్యూ. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో యూసీఎల్ ఫార్ములా, ఇంతకుముందు చెప్పినాం కదా మనం లాస్ట్కి వచ్చిన ఫార్ములాస్, అన్నోన్ అయినప్పుడు వచ్చిన ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఎక్స్ డబుల్ బార్ 3 ఇంటూ త్రీ కాదు, ఏ2 ఆర్ బార్ సిఎల్ వాల్యూ అండ్ ఎల్సిఎల్ వాల్యూస్ రాయాలి. ఇక్కడ రాసి ఫార్ములాస్ రాయాలి. ఓకేనా. దిస్ ఈస్ ది టోటల్ ప్రాసెస్ ఆఫ్ ది ఎక్స్ బార్ చార్ట్. ఓకేనా. సేమ్ స్టెప్స్ ఫాలోయింగ్ రిమైనింగ్ 6 చార్ట్స్. ఓకేనా. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే.